నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఫిబ్రవరి 26న మరి శివరాత్రి వచ్చింది. శివరాత్రి రోజు మనం ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, అసలు ఎలా పూజించాలి అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువు గారు. గురువు గారు, 26వ తేదీ ఫిబ్రవరి శివరాత్రి వచ్చింది. అయితే శివరాత్రి రోజున కొంతమంది ఎప్పుడూ లింగాన్ని ఇంట్లో ఉంచుకొని పూజించేవారు కామన్, ఓకే. కానీ ఆ రోజు మాత్రమే పెట్టుకొని చేసుకోవాలి అనుకునేవారు కొంతమంది విగ్రహాలని బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటారు, చిన్న చిన్నవి శివలింగాల్ని. అవును. అయితే ఇప్పుడు ఒకవేళ మనకి బయటకు వెళ్ళి కొనలేకపోయినా సరే, మనకు ఆ పరిస్థితులు అనుకూలించకపోయినా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు అంటారా? ఒకవేళ తయారు చేసుకుంటే దేంతో తయారు చేసుకోవడం శ్రేష్టం? ఇక్కడ తయారు చేయడం ఒకటే కాదు పాయింట్, దాన్ని పెట్టిన తర్వాత శివలింగంలోకి ఆ దేవుణ్ణి ఆహ్వానించడం కూడా మెయిన్ పాయింట్. అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి, శివరాత్రి రోజు మనం చేయాల్సిన నియమాలు ఏంటి? ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినట్టుగా శివరాత్రి నాడు పార్థివలింగాన్ని పూజించడం మంచిది అని చెప్తుంటారు. పార్థివలింగము అంటే బంకమట్టి తీసుకుని మనంతట మనమే లింగాన్ని తయారు చేసుకుని, చాలా సింపుల్, అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. చేసుకొని దానికి అభిషేకం చేసుకుంటే చాలా ఉత్తమము అని చెప్పి శాస్త్రాల్లో ఈ కలియుగంలో చాలా. దాని తర్వాత ఆ శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు దాన్ని తీసుకెళ్ళి మొక్కల్లో పెట్టేసి నీళ్ళు పోస్తే అది ఆటోమేటిక్గా మళ్ళీ మట్టిలో అది చాలా చాలా మంచిది ఈ యొక్క శివరాత్రి సమయంలో చేసుకునేదానికి. అయితే ఈ శివరాత్రిలో కొన్ని విషయాలు కూడా ఖచ్చితంగా పాటించాలి. జన్మకొక శివరాత్రి అంటారు. అవును. అంటే ఏమిటి, కనీసం ఒక్కసారైనా నువ్వు చెయ్యాలి అని. అంటే అలా ఒక్కసారి జీవితంలో చేసి మర్చిపోవని కాదు, చేస్తే ఏమవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే నమశివాయ అని అంటూ ఉంటాం మనం కదా. అంటే ఏమిటి, శివుడికి నమస్కరిస్తున్నాను. శివుడు అంటే ఎవరు? మంగళకారకుడు. మంగళకారకుడికి నమస్కరిస్తే ఏమవుతుంది, మనకన్నీ మంగళాలే జరుగుతాయి. అలాంటి శివుడికి ఆ రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే నిత్య పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత శివలింగానికి పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి లింగోద్భవ కాలంలో ఒకసారి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసేటువంటి దాంట్లో కూడా పళ్ళ రసములతో ఎక్కువగా చేయమని చెప్పారు శాస్త్రంలో చెప్పినటువంటిది. అదే పళ్ళ రసాన్ని మీరు తర్వాత ప్రసాదంగా కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఏకాదశి రోజు ఉన్నట్టుగా కంప్లీట్గా ఉపవాసం ఉండాలని రూల్ లేదు. కాకపోతే ఎందుకుంటారు అంటే, మీరు పొద్దున్నంత శుభ్రంగా తిన్నారనుకోండి అమ్మా, రాత్రికి ఏమవుతుంది, మీరు జాగారం చేయలేరు. కడుపులో ఫుల్గా అనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. అందుకని ఆ రోజు ఉండగలము, ఏమీ తినకుండా ఉండగలం అనేవారు ఉండొచ్చు, తప్పు కాదు. శివుని యొక్క నామస్మరణలో ఆ యొక్క ధ్యాసలో ఉంటూ, లేదు అనుకునేటువంటి వారు పండు ఏదైనా తీసుకోవచ్చు శాస్త్రపరంగా చూసుకుంటే. అదేవిధంగా జాగరణ విషయంలో కూడా ఖచ్చితంగా కొన్ని విధి విధానాలు పాటించాలి. ఏమిటవి అంటే, చాలామంది ఏం చేస్తారు, జాగరణ అనగా రాత్రంతా ఏ సినిమాలో పెట్టుకొని చూస్తూ ఉంటారు. అసలు అలా చేయకూడదు. శివుడి నామస్మరణతోనే గడపాలి. లేదా మనకి వైకుంఠపాలి అని ఉంటుంది, ఏది పాములు నిచ్చెనలు ఉంటాయి అందులో. శివుని నామం తలుచుకుంటూ నమశివాయ అనుకుంటూ వేయడం, అంటే ఆ ఆటలో కూడా శివుని తలుచుకుంటూ చేస్తే మీ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉంటాయో, మన లైఫ్లో కూడా చూడండి, ఒక రేంజ్కి వెళ్తాం, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ రేంజ్కి వెళ్తాం. ఆ యొక్క ఆటలో ఎలా అయితే పాము మింగేస్తాం మళ్ళీ నిచ్చెన దొరికినట్టుగా ఉంటుంది చూసారా. అలా మీ లైఫ్లో ఏదైతే దోషాలు ఉన్నాయో శివనామస్మరణతో చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ దోషాలు ఈ రూపంలో పోతాయి. ఒకటి. ఇంకోటి ఏంటి, చాలామంది రాత్రి జాగరణ ఉంటారు కదా అని ఇవాళ మధ్యాహ్నం పడుకుంటారు. అసలు అలా చేయకూడదు. జాగరణ ఉన్న తర్వాత నెక్స్ట్ డే పొద్దునే మళ్ళీ నిద్రపోతారు. అసలు అలా జాగరణ చేయడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగము ఉండదు. మరి ఎలా చేయాలంటే అసలు దీన్ని రాత్రిపూట నేను ఇందాక చెప్పినట్టుగా దేవనామస్మరణతో జాగరణ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే పడుకోకుండా నెక్స్ట్ డే అంతా కూడా మెలకుతోనే ఉండి రాత్రికి మళ్ళీ పడుకోవాలి. దీనివల్ల అనారోగ్య సమస్యలు పోతాయి. ఎందుకు? కానీ గురువు గారు, ఇలాగ రాత్రంతా మరి నిద్ర లేకుండా ఉండి జాగరణ చేయడం వల్ల పొద్దున్న అలసటగా ఉండి ఆటోమేటిక్ గా నిద్ర అనేది వస్తుంది, నిద్ర పోకుండా ఉండగలగాలి. అదే కదా. కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, దీంట్లో ఏమైనా అటు ఇటు మార్చడానికి ఏమి ఉండదు అంటారు. అసలు మీరు ఉండాలి అంటే అట్లా చేస్తున్నారు, అట్లానే ఉండాలి, లేకుంటే ఫలితం దక్కదు అంటారు. ఫలితం దక్కదు. అలా ఎప్పుడైతే ఉన్నారో ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే నైట్ పడుకోగానే. ఎప్పుడైనా చూడండి, మనకి ఏదైనా అనారోగ్య సమస్య చేసినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు, టాబ్లెట్స్తో పాటు మీకు డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి ఒక టాబ్లెట్ ఇస్తాడు. డీప్ స్లీప్లోకి మీరు ఎప్పుడైతే వెళ్ళారో ఏమవుతుంది, హెల్త్ కొంచెం సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా బాగా నిద్రపట్టింది అనుకోండి, ఏమవుతుంది మీకు, అబ్బా చాలా ఫ్రీ ఉంది ఇప్పుడు అంటాం. అంటే అర్థం ఏమిటి, బాగా డీప్ స్లీప్లోకి వెళ్తే మన హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి. అందుకని ఈ నియమం పెట్టారు.
అదే కాకుండా మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి శివరాత్రి ఏదైతే ఉందో ఆ సమయంలో గ్రహాలు రెండు కూడా అంటే రవిచంద్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు. కుంభరాశిలో రవిచంద్రులు ఉన్నప్పుడు ఏంటంటే కుంభరాశి అనేటువంటిది ఏం రాస్తుంది, మీ యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ అయ్యే టైం 11 న్యాచురల్గా లాభస్థానం, అది సహజ లాభస్థాన రాశి అది కుంభరాశి అనేటువంటిది. సహజ లాభంలో మనస్కారకుడు అదేవిధంగా ఆత్మకారకుడు వీరిద్దరూ కలిసి మనసు ఆత్మకారకులు అక్కడ ఉండే ఉపాసనా స్థానాన్ని చూస్తున్నాయి కాబట్టి ఆ రోజు సూర్యుడికి ఆపోజిట్ అంటే చీకటి కాబట్టి రాత్రి సమయంలో జాగరణ ఉండే శివరాత్రిని జరపాలి. జాగరణే ముఖ్యం శివరాత్రికి. అప్పుడు ఆ జాగరణ ఎవరైతే చేస్తారో నిద్రపోకుండా మీరు నిద్రని త్యాగం చేసి శివనామస్మరణలోనే ఉండి ఓర్చుకొని అలా ఉన్నప్పుడు మీకు వేరే రకంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఈ రూపంలో పోతాయి. ఇప్పుడు మీరు ఏదో ఒక మిస్టేక్ చేశారు, సిగ్నల్ క్రాస్ చేయడమో లేకపోతే ఏదో సంథింగ్, దానికి ఏం చేస్తారు గవర్నమెంట్, ఇంత ఫైన్ కట్టండి అంటారు. అంటే ఏంటి, మీరు ఆ ధనాన్ని ఫైన్ కట్టడం ద్వారా మీరు దాన్ని తొలగించుకుంటున్నాం. అట్లాగే మనం ఎప్పుడైతే రాత్రంతా జాగరణ ఉంటున్నామో ఖచ్చితంగా మనం పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మను తొలగించుకున్న వాళ్ళం అవుతాం. దానికి ఎంత అర్థం ఉందంటారా? అర్థం ఉంటుంది కాబట్టి ఇది చేయాలి. ఇది చేసి మీరు ఆ నెక్స్ట్ డే చక్కగా నిద్రపోయినట్టయితే రాత్రి సమయంలో దోషం అనేటువంటి తగ్గుతుంది. ఇందులో శివరాత్రి రోజు ఒక్కొక్క కామ్యం నెరవేరడానికి ఒక్కొక్క రకమైనటువంటి శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. అందులో భస్మముతో గనక అభిషేకం చేస్తే వారికి మోక్ష ప్రాప్తి, పళ్ళ రసములలో ముఖ్యంగా మామిడి పండు రసంతో కనుక చేస్తే సంతాన ప్రాప్తి, చెరుకు రసము లేదా చక్కెరతో కనుక చేస్తే వివాహం ప్రాప్తిని పరమేశ్వరుడు ఇస్తాడు. ఓకే, అదేవిధంగా గరిక వేసినటువంటి నీటితో కనుక అభిషేకం చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. బాగా శత్రుపీడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్ళి వాళ్ళు ఒప్పించుకొని ఒక తెల్లటి వస్త్రాన్ని శివలింగం మీద వేసి ఆవాలతో అభిషేకం చేస్తారు శత్రుబాధలు పోవడానికి. అలాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ చెప్పడం జరిగింది. పుష్పాలతో అభిషేకం చేస్తారు. దానివల్ల ఏమిటంటే వాళ్ళకి చాలామంది అంటుంటారు ఏమిటో మాకు ఒక్క శుభకార్యం కూడా ఇంట్లో జరగట్లేదు, ఒక మంచి వార్త వినలేకపోతున్నాం అన్నప్పుడు పుష్పాలతో అభిషేకం చేయాలట. అలాగే మనస్పర్ధ ఇంట్లో ఎక్కువగా వస్తున్నాయండి అన్నప్పుడు అన్నాన్ని మొత్తం శివుడి లింగాన్ని మొత్తం ఇలా అద్దుతారు అన్నం. అలా చేసినప్పుడు మనస్పర్ధలు పోతాయి, మానసిక రుగ్మతలు పోతాయి ఇంట్లో వాళ్ళకి మాటిమాటికి మనస్పర్ధలు వస్తుంటే ఆ రకమైనటువంటిది రెమెడీ చేసుకుంటుంటారు. అలాగే రుద్రాక్షలు వేసి ఆ రుద్రాక్షల నీటితో అభిషేకం చేస్తారు, కొందరు రుద్రాక్షలతో అభిషేకం చేస్తారు. రుద్రాక్షలతో కనుక అభిషేకం చేస్తే ఆరోగ్యాభివృద్ధి, గండములు తొలగుతాయి. రుద్రాక్ష నీటితో చేస్తే గండములు తొలగుతాయి. ఇట్లా ఒక్కొక్కటి చెప్పడం జరిగింది. అందులో మళ్ళీ ఇంట్లో కనుక నిత్యము స్ఫటికలింగంతో చేస్తే స్ఫటిక మరియు పాదరసింగ లింగాన్ని కనుక మీరు నిత్యము గనక మీరు అభిషేకం చేసినట్లయితే దానివల్ల కోరికలు నెరవేరుతాయి అంటూ ఉంటారు. అదేవిధంగా ఎవరికైనా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయండి, కోట్లలో నడుస్తున్నాయి కానీ అవి పెద్దగా సాగట్లేదు అన్నప్పుడు చిన్న బంగారు లింగం తెచ్చుకుని 41 రోజు కనుక అభిషేకం చేస్తే వ్యాపార అభివృద్ధి అవుతుంది. ఇట్లా ఒక్కొక్కటి కాదు, ఇప్పుడు మనకి మోక్షమే రావాలి బిందులింగం అంటారు, అంటే ఒక రేకులాగుండా మధ్యలో చిన్న బిందువులా ఉంటుంది, దాన్ని బిందులింగం అంటారు. దాని మీద అభిషేకం చేస్తే వాళ్ళకి మోక్ష ప్రాప్తి లభిస్తుంది. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు. సంతానం లేదు, పసుపు నీళ్ళు లేదా గంధపు నీటితో అభిషేకం చేయమని చెప్పారు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. భూత ప్రేత సంబంధించినటువంటి ఇంట్లో ఎక్కువగా మనకి ఏదో నెగిటివ్ ఎనర్జీ తిరుగుతుంది అన్నప్పుడు స్వామివారికి ధూపము ఎక్కువగా వేయడము, గుగ్గిలం వేస్తుంటారు కదా, అవి కనుక వేస్తూ ఉన్నట్లయితే కూడా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు. అందులో పర్టికులర్గా చరలింగము అంటారు, అంటే కొంతమంది ఒక పెట్టెలో లింగాన్ని పట్టుకొని వెళ్తుంటారు, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఊరు వెళ్ళారు, ఆ పెట్టింది ఇచ్చి అందులో కొంచెం వాటర్ పోసి శివుడికి అభిషేకం చేసుకొని మళ్ళీ మూత పెట్టేస్తారు. దాన్ని చరలింగం, అందరూ దాన్ని క్యారీ చేయాలని చెప్తుంటారు. అలా క్యారీ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ నేను వెళ్తున్నాను అది మర్చిపోయాను, అప్పుడు ఆ చరలింగం పట్టుకెళ్తున్న వాళ్ళకి ఏమంటే నేను అభిషేకం చేసుకుంటా అంటే వాళ్ళు అలా చేసుకోవచ్చు కూడా ఇంకో లింగానికి. అలాగా లింగానికి అభిషేకం చేయడం అనేటువంటిది ఈ రోజుది కాదు, కొన్ని యుగాలుగా వస్తున్నటువంటిది. ఓకే, మనకి త్రేతాయుగంలోని ద్వాపర యుగంలోని ఇప్పటికీ మనకి పాండవులు ప్రతిష్ఠించినటువంటిది, రాముడు ప్రతిష్ఠించినటువంటివి, ఇంద్రుడు ప్రతిష్ఠించినటువంటివి. మీరు అరుణాచలం కనుక వెళ్ళినట్లయితే అష్టదిక్పాలకు ప్రతిష్ఠించినటువంటి ఉంటాయి. అగ్నిదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యభగవానుడు ప్రతిష్ఠించినవి, ఈశానుడు, అక్కడ ఉంటాయి లింగాలు. మీరు చూసినట్లయితే నాకు అరుణాచలం ఎప్పుడైనా వెళ్ళారా మీరు, వెళ్ళి ప్రదక్షిణ చేస్తే కనుక ఒక్కొక్కరు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి అక్కడ. స్వయంగా వాళ్ళే వచ్చారు, అగ్నిదేవుడు వచ్చి అక్కడ ప్రతిష్ఠించాడు.
అంటే ఆ దేవతలు కూడా ప్రతిష్ఠించారు, ఆ దేవతలు కూడా పూజించారు అంటే శివరాత్రి మనం ఎంత గొప్పగా జరుపుకోవాలనేది అర్థం చేసుకోవాలి. నిజంగా గురుగారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా వింటూ ఉంటే మాకు కూడా కొత్త ఉత్సాహం వస్తుంది. ఇక నుంచి అయినా మనం ఇంతవరకు చేయలేని ఇప్పుడైనా చేయాలి అనే ఉత్సాహం కలిగేలా చెప్పారు ప్రతి ఒక్కటి కూడా. నిజంగా గురుగారు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.